బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న అక్రమ రేకుల షెడ్స్ను కూల్చేశారు. అక్రమ షెడ్లన్నీ కూడా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్స్గా గుర్తించారు. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్స్ అని తెలిసింది, వాస్తవేనా? సరే, మేడ్చల్ జిల్లా జాతీయ రహదారికి ఉన్నటువంటి షెడ్లకు సంబంధించి కూడా ఈ రోజు తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమంగా నిర్మించారు, నిబంధనల విరుద్ధంగా నిర్మించిన నేపథ్యంలో కూల్చివేశారు. కానీ ఇదంతా కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డిగా తెలుస్తా ఉంది. అతను అక్కడ సంబంధించిన వైన్ షాప్స్ తో పాటు కొన్ని మెకానిక్ షెడ్లతో పాటు కొన్ని షెడ్లు భారీగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారి పైన నిర్మించిన నేపథ్యంలో అధికారులు కూర్చేసిన ఇది మహేందర్ రెడ్డికి సంబంధించిన ప్రస్తుతం తెలుస్తా ఉంది. మరి మహేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గతంలో కూడా చూసాం, మల్లారెడ్డి అల్లూరి కాలేజీలో కూడా అక్రమ నిర్మాణాలు పూర్తి చేసిన నేపథ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని చేస్తా ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఈ చెట్ల కూల్చివేత పైన మల్లారెడ్డి కుటుంబ సభ్యులకి స్పందించలేదు. కానీ ఈ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు చెందినటువంటి షెడ్లుగానే స్థానికులు చెప్తా ఉన్నారు. మరి అనుచరులుగా లేదంటే మహేందర్ రెడ్డి కుమారుడేనా అని అంటారు. మరిచేపట్లో ఫ్లాట్ వచ్చే అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలు అయినందువల్లే కూల్చివేశామని చెప్తా ఉన్నారు. సరే, ఓకే వాసు.